నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో కేవలం స్మరణ చేతనే భక్తుల్ని అనుగ్రహించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. అమృతమయమైన ఆనందాన్నిచ్చే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. కలియుగానికి అధిష్టాన దైవం అధినాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. సప్తగిరులపై భక్త సులభుడై కోనేటిరాయుడు ఆవిష్కారమయ్యాడు. తమ సమక్షంలోనే తమ నెలవుల్లోనే స్వామిని సులభ సాధ్యంగా ఆరాధించుకోవడానికి భక్తులు స్వామి ఆలయాల్ని వివిధ ప్రాంతాల్లో నిర్మింపజేసుకుంటున్నారు. ఆ పరంపరలో సాకారమైన శ్రీవారి దివ్య సన్నిధి వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సకల సన్మంగళమూర్తి సమస్త వైభవోపేత మూర్తి అయిన వెంకటపతి ఆలయాన్ని కొప్పుల హరీష్ రెడ్డి నిర్మించినట్లు తెలుస్తోంది. కందూరి శంకరయ్య వధాన్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ సమిష్టిగా చేసిన కృషి ఫలితంగా ఈ ఆలయం వివిధ హంగులతో నిర్మించడం జరిగింది. నిత్య కళ్యాణం పచ్చతోరణమై భాసిల్లే ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ కలియుగానికి అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. భక్తుల కష్టాలను కడతేర్చడానికి, వారి అభీష్టాలను నెరవేర్చడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన కరుణాంతరంగుడాయన. సాక్షాత్తు సప్తగిరులపై వెలిసిన భక్తుల మొరలు ఆలకించడానికి వాడవాడలా వెలిశాడు. అలా ఆ స్వామి కొలువైన మరో అపూర్వమైన దివ్యధామం పరిగి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం జనావాసాల మధ్య నెలకొని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయ ప్రాంగణం ఇరువైపులా ప్రకృతి అందాలను పుణికిపుచ్చుకున్నట్లుగా వివిధ పూల చెట్ల గుబాళింపుతో అలరారుతుంటుంది. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించడానికి ఆ స్వామి వెలసిన సుందర ధామం ఇది. ఈ ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగాని ప్రశాంత వాతావరణం చుట్టుముడుతుంది. ఆలయ ప్రాంగణమంతా చలువరాతి బండలతో పరచబడి ఉంటుంది. వివిధ స్తంభాలతో శ్వేతవర్ణంగా ఈ ఆలయ సముదాయం గోచరమవుతుంది. ఆలయ గర్భాలయ గోపురాలు స్వర్ణకాంతుల్ని వెదజల్లుతుంటాయి. ఆలయ గర్భాలయానికి ఎదురుగా రాతి ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభ సమీపాన బలిపీఠం నెలకొని ఉంటుంది. ఇక్కడ గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయులు ధీర గంభీరంగా కొలువై ఉంటారు. సజీవమూర్తులుగా కానవచ్చే ఈ విగ్రహాకృతులు భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. మీసకట్టుతో ఒక చేతితో గదను ధరించి మరో చేతిన అభయహస్తంగా కలిగి ఉంటారు. గర్భాలయమూర్తికి ఎదురుగా వినయశీలుడైన గరుత్మంతుడి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఈ సన్నిధిలో గరుత్మంతుల వారు నమస్కార ముద్రతో స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటాడు.
ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడు సర్వాలంకార శోభితంగా, జగన్మోహనకరంగా, నేత్రానందకారకంగా గోచరమవుతాడు. స్వామికి ప్రియమార అభిషేకాలు గావించుకొని సంతుష్టులవుతారు భక్తులు. విన్నపాలు వినవలే అంటూ శ్రీవారికి నానావిధ వినతులు సమర్పించుకుంటారు. గర్భాలయంలో అనంత సౌందర్యమూర్తిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస మహాప్రభు స్థానక భంగిమలో భక్తులను అనుగ్రహిస్తుంటాడు. జగదానంద కారకుడిగా, జగదేక సుందరుడిగా, జగన్నాయకుడిగా భక్తులకు స్వామి దర్శనమిస్తనాది కర్పూర సుగంధ ద్రవ్యాలతో స్వామిని సర్వాంగ శోభితంగా అలంకరిస్తారు. చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ, ఆస్వాదించిన కొద్దీ ఆస్వాదించాలనిపించే స్వామి దివ్యమంగళ విగ్రహం భక్తులను రంజింపచేస్తుంది. మందస్మిత వదనారవిందంతో కోనేటి రాయుడు కమనీయంగా, రమణీయంగా, సమ్మోహనంగా గోచరిస్తాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆహ్లాదకర పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలోనే మహాలక్ష్మీదేవి, ఆండాల్దేవి ఆలయాలు ప్రత్యేకంగా నిర్మితమయ్యాయి. ఉభయ దేవేరులు ప్రత్యేక సన్నిధులలో కొలువై తమ దర్శనానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖమండపంపై శ్రీనివాసుని మూర్తి చిన్మయానంద భరితంగా మధ్యలో కానవస్తుంది. ఇరువైపులా ఆండాళ్మాత, లక్ష్మీదేవి విగ్రహ రూపాలు కనువిందు గావిస్తాయి. ఇక్కడే ఆలయ ఆవరణలో శ్రీ ఆండాళ్మాత గోదాదేవి సన్నిధి ఉంటుంది. తన పరమభక్తితో స్వామి కరుణకు పాత్రురాలైన మహాభక్తురాలు శ్రీ గోదాదేవిగా పిలుచుకునే ఆండాళ్మాత దివ్యమంగళ శోభతో వెలిగిపోయే ఆ తల్లి చూడముచ్చటగా కానవస్తుంది. భక్తుల కోరిన వరాలను ఈడేర్చే కొంగు బంగారు తల్లిగా ఆ తల్లి కొలుపులందుకుంటోంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. స్వామివారికి మరో ప్రక్కన శ్రీ లక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. భక్తజన కల్పవల్లి అయిన జగన్మాత ఆశ్రిత జన సంరక్షణిగా పూజలందుకుంటోంది. ఎరుపు వర్ణపు వస్త్రాన్ని ధరించి, చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ధరించి, రత్నాలను పొదిగిన కిరీటంతో స్వర్ణ రజతాభరణాలను గళసీమలో ధరించి నేత్రపర్వంగా కానవస్తుంటుంది. అమ్మవారికి ఇక్కడ నిత్యం కుంకుమ పూజల్ని భక్తులు జరిపించుకుని తరిస్తారు. పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రధానమైన ఉపాలయం సింధూర హనుమాన్ సన్నిధి. అంజనీసుతుడు శ్రీరామ బంటు ఈ ఆలయంలో కొలువై భక్తులకు అభయాన్ని అందిస్తుంటాడు. పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక ఉపాలయం శ్రీ సింధూర హనుమాన్ ఆలయం. మనోజవం మారుత తుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. రామభక్త పరాయణుడు, రాముడి దాసానుదాసుడు, రాముడి సేవకై తన జీవితాన్ని త్యాగం చేసిన నిరుపమాన ధన్యశీలి హనుమాన్. ఈ గర్భాలయంలో ఆంజనేయస్వామి సింధూర హనుమాన్గా కొలువుతీరి ఉంటాడు. అంజనాగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా అనే అష్టసిద్ధిప్రదాయక హనుమ మంత్రాన్ని భక్తులు పఠిస్తారు.
अतुलितबलधामं स्वर्णशैलाभदेहम् दनुजगणकृशानुं ज्ञानिनामग्रगण्यम्. ఈ ఆలయంలోని ప్రధానాలయ కుడ్యాలపై శ్రీహరి దశావతార ఘట్టాలు విగ్రహ రూపాలుగా దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి సమీప దూరంలో రావి వేప కలగలిసిన అశ్వత్థ వృక్షఛాయలు, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకైన నాగబంధాలు శిలారూపాలుగా దర్శనమిస్తాయి. భక్తితో ఈ వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ నాగరాజస్వామికి అభిషేకాలు చేస్తారు. అభిషేకానంతరం పసుపు గంధాతులను అలది కుంకుమ బొట్లను పెట్టి తమ భక్తి శ్రద్ధలను స్వామివారి చింత ప్రకటిస్తారు. ఆ స్వామి ఆశీస్సులను గైకుంటారు. శ్రీ కొప్పుల హరీష్ రెడ్డి గారి చొరవ వల్ల ప్రభుత్వ సహాయంతో 40 లక్షలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గ్రామ పెద్దలు వదాన్యులందరి సహాయంతో కొంతమేరకు ధనాన్ని సేకరించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణం జరిగి 30 సంవత్సరాలైంది. తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమాలు కావించుకుని నేడు దినదినాభివృద్ధి జరుగుతోంది. పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధి ధనుర్మాస వేడుకలకు పెట్టింది పేరు. ధనుర్మాసంలో 1 రోజుల పాటు ఉత్సవ పరంపర పరిఢవిల్లుతుంది. బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష పర్వదినాలలో ఈ ఆలయం భక్తజన సందడితో కనిపిస్తూ ఉంటుంది. భూలోక వైకుంఠంగా అలరారుతుంటుంది. ఈ ఆలయంలో ప్రతినిత్యం ఉదయం 5:30 నుండి దైవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పర్వదినాలలో అభిషేక వేడుకను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, హరిద్ర, కుంకుమలతో నిలువెత్తు స్వామివారికి ఆపాదమస్తకం జరిగే అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తుంది. నందగోపనందనుడే నాటి బాలుడు ఇందు నేడెరే పల్లె నేచి పెరిగెను. నందగోపనందనుడే నాటి బాలుడు ఇందు నేడెరే పల్లె నేచి పెరిగెను. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నేపాల్ నుంచి సాలగ్రామాన్ని తెప్పించడం జరిగింది. వివాహం కాని వారు విధిగా 41 రోజుల పాటు పూజ చేస్తే తప్పకుండా వివాహం జరుగుతుంది. అనారోగ్య పీడితులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి సమస్యలు ఇట్టే స్వామి ఆరాధనలో భాగంగా తొలగిపోతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో 15,000 మంది భక్తులు స్వామి ఆరాధనలో పాల్గొంటారు.
రథసప్తమి రోజు కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రులలో బతుకమ్మ ఆటలను, దాండియా భక్తి పాటలను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆలపిస్తారు, నృత్యాలు చేస్తారు. 108 చండీ యాగాలు విధిగా నిర్వహిస్తారు. కొప్పుల గిరిజాదేవి ఆధ్వర్యంలో జరిగే వస్త్రదాన కార్యక్రమం ఒక ప్రత్యేకతను సంతరించు. ఉత్తరద్వార నిర్మాణం జరిగినప్పటి నుంచి వందలాది మంది భక్తులు ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఉవ్విళ్లూరుతుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ 54 యజ్ఞగుండాలు విధిగా నిర్వహిస్తారు. ప్రతి 15 రోజులకొకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాలలో ఈ ఆలయం మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తుంది. ఎటు చూసినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సామూహికంగా కుంకుమ పూజ నిర్వహించడం ఇక్కడ పరిపాటి. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరిహరి సర్వేశ్వరా. పాదభాగంలో ఉన్న ఉత్సవమూర్తులను కూడా అలంకరింపచేస్తారు. అలంకరణ అనంతరం స్వామి దివ్యమంగళ రూపం వెలిగిపోతుంటుంది. ఆ స్వామివారిని తిలకించడానికి 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు మరి. ఆ పుంసా మోహన రూపుడి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వేశ్వరా సర్వేశ్వరా సర్వేశ్వరా. సప్తగిరులను అధిరోహించి తన చెంతకు రాలేని భక్తుల కోసం తానే 7 కొండలు దిగివచ్చి మీకు నేనున్నానని అభయమిచ్చే ఆనంద ప్రదాయకుడు ఆ స్వామివారు. ఆ స్వామి నామస్మరణ సకల పాపాలను దగ్ధం చేసే మృత్యుంజయ స్మరణ. ఆ స్వామికి సదా మనస్సుమాంజలు సమర్పించుకుందాం. స్వామి కృపకు పాత్రులవుదాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.